ట్విన్ టెస్ట్ లో భారత టాప్ ఆర్డర్ మరోసారి ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా టీమిండియా కేవలం 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక వరుణుడు మాటిమాటికి ఆటంకం కలిగించడంతో మూడో రోజు భారత పరువు నిలిచింది అని చెప్పాలి. ఇక కేఎల్ రాహుల్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. 51 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. తొలి నుంచి ఆచితూచి ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు ఆపసోపాలు పడుతున్న పిచ్పై కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ ను బౌండరీతో ప్రారంభించింది. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతినే 4 కొట్టాడు. కానీ రెండో బాల్ కు యశస్వి దొరికిపోయాడు. ఈసారి కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శుభ్మన్ గిల్ మూడో బంతికి ఆఫ్ సైడ్ షాట్ కు ప్రయత్నించి స్లిప్ లో మార్ష్ కు దొరికిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. హాఫ్ సైడ్ పడిన బంతిని ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో 2 సార్లు వర్షం రావడంతో మ్యాచ్ సాగలేదు. మళ్లీ ఆట ప్రారంభమైన కాసేపటికే రిషబ్ పంత్ను కమిన్స్ బోల్తా కొట్టించాడు.